హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాన్విశ్రీ మీడియా. ఇవాల్టి వీడియోలో ఆర్ఆర్బీ పారామెడికల్ ఎగ్జామ్కి మనకి ఈకో లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మెయిల్స్కి మనకి సెండ్ చేశారు డౌన్లోడ్ చేసుకోమని. సో సేమ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ సేమ్ లాస్ట్ టైం సిటీ ఇంటిమేషన్ స్లిప్లో చేసినట్టుగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ లాస్ట్ టైం ఎంటర్ చేసినట్టే రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే కింద ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేయగానే మనకి మన డీటెయిల్స్ అనేది నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ పేజ్లో మనకి క్యాండిడేట్ డీటెయిల్స్ పోస్ట్ అప్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ పోస్ట్ అప్లోడ్ దగ్గర ప్రెస్ చేయగానే కింద మనకి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నామో క్లియర్గా ఉంటుంది. అక్కడ వ్యూ అనే ఆప్షన్ దగ్గర ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఈకాల్ లెటర్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ అనేది కింద ఇచ్చారు. సో అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే మన నెక్స్ట్ పేజ్లో మనకి మన అడ్మిట్ కార్డ్ అంటే ఈకాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ సెంటర్ అది మనకి ఏ ఏరియాలో ఉంది పర్టికులర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఇబ్బంది లేకుండా గూగుల్ మ్యాప్స్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ కేస్ మనకి ఆ కొత్త ప్లేస్కి మనకు తెలియకపోతే కనుక గూగుల్ మ్యాప్ పెట్టుకుని కూడా మనం వెళ్ళొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అనేది ఉంది కదా. సో ఇక్కడ క్లియర్గా అక్కడ ఉందో చూసారు కదా, అక్కడ ఫోటో అనేది అటాచ్ చేయాలి ఉంటుంది. అలాగే మనకి ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపల్సరీగా చదువుకుని వెళ్ళాలి. సో మన క్యాండిడేట్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ బి రిపోర్ట్ ద ఎగ్జామ్ సెంటర్ విల్ అడ్వాన్స్ ఫర్ ద రిపోర్టింగ్ టైమ్ ఇండికేటెడ్ ఆన్ ఈకాల్ లెటర్ కంప్లీట్ యాక్టివిటీ సచ్ యాజ్ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. సో రిపోర్టింగ్ టైంకి మనం ఎగ్జాక్ట్గా మన అంటే షిఫ్ట్ 3 షిఫ్ట్స్ కదా, మనం ఏ షిఫ్ట్లో ఉన్నామో ఆ ఎగ్జాక్ట్ రిపోర్టింగ్ టైంలో మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లేట్ అయితే గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు, అస్సలు ఓపెన్ చేయరు. మనం ఎగ్జామ్ అనేది రాయడానికి వాళ్ళు చాయిస్ ఇవ్వరు అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లొకేట్ దేర్ సెంటర్ ఇట్స్ యాక్సెసిబిలిటీ అట్లీస్ట్ డే బిఫోర్ టెస్ట్. అంటే ఇన్ కేస్ వేరే వాళ్ళకి చాలామందికి దూరంగా వస్తుంది కదా, సో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ తెలియదు కాబట్టి 1 డే బిఫోరే మనం వెళ్తే అక్కడికి బెటర్ అన్నమాట. సో మార్నింగే ఎగ్జామ్కి మనం త్వరగా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనతో పాటుగా మనకి ఈకాల్ లెటర్, దాంతోపాటుగా ఆధార్ ఏదో ఎనీ 2 ఐడెంటిఫికేషన్ కార్డ్స్ లైక్ ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి, పాన్ కార్డ్ ఇలాంటివి ఏదైనా మనతో పాటు క్యారీ చేయాలన్నమాట. ఫోటో కాపీ కాదు, ఓన్లీ ఒరిజినల్ కాపీ. ఇన్ కేసు ఈ ఆధార్ కూడా వాళ్ళు మనకి అలౌ చేస్తారనమాట. అలాగే బ్యాండ్ ఐటమ్స్ లైక్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ సచ్ యాజ్ మొబైల్ ఫోన్స్, పేజర్, వాచెస్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్, మైక్రోఫోన్, హెల్త్ బ్యాండ్స్. మనకి మంగళసూత్ర కూడా అలో లేదనమాట. బెల్ట్స్, బ్రేస్లెట్స్, హ్యాండ్ బ్యాగ్, క్యాప్, పర్స్, కెమెరా, వాటర్ బాటిల్, ప్యాకేజ్డ్ ఓపెన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్సెట్రా. సో ఇవేవి మనకి అక్కడ అలో చేయరు. ఓన్లీ మనతో పాటుగా ఈ ఈకాల్ లెటర్ అలాగే ఫోటో ఐడెంటిటీ కార్డ్ మాత్రమే వాళ్ళు అలో చేస్తారు మనతో పాటుగా. ఈవెన్ మంగళసూత్ర కూడా వాళ్ళు అలో చేయరన్నమాట. చూసారుగా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అలాగే మనకి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి లేడీస్ కంపల్సరీగా ఈ హెన్నా లాంటివి పెట్టుకోకూడదు అనమాట, గోరింటాకు లాంటివి పెట్టుకోకూడదు. ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి ఏ లాంగ్వేజో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ముందుగానే. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. 1 రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్లో మనకి మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అంటే మనకి కొంచెం ఐడియా రావడానికి మాట, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, ఎలా ఉంటుంది, ఎలా అటెంప్ట్ చేయాలో మనకి ఒక మాక్ టెస్ట్ అనేది మనం అటెంప్ట్ చేస్తే మనకి కొంచెం ఐడియా ఉంటుందన్నమాట. అలాగే రోల్ నెంబర్ అనేది మనకు ఒక రఫ్ షీట్ ఇస్తారు. అది మనకి రఫ్ షీట్ అంటే ఏదైనా వర్క్ చేసుకోవడానికి. సో అందు మీద మన రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మనకి ఎగ్జామ్ అయిపోయాక కదా మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అలానే మిడ్ ఆఫ్ ది ఎగ్జామ్లో మనకి అడిషనల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఫోటోగ్రాఫ్ క్యాప్చర్, అలాగే అటెండెన్స్ ఇంక్లూడింగ్ ఫిజికల్, ఆర్టీఐ, ఎల్టీఐ, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేది తీసుకుంటారనమాట. సో నో ఎక్స్ట్రా టైం విల్ బి గివెన్ ఫర్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాసెస్. అంటే మనకి ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వరు. సో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ ఎనీ గివెన్ బై ద ఆర్ఆర్బీ ఆర్ ఇన్విజిలేటర్ వీ హ్యావ్ టు ఫాలో. మనకు ఇన్విజిలేటర్ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కంపల్సరీగా ఫాలో అవ్వాలి.
సో ఎవరికైతే ఆధార్ కార్డ్ అనేది ఇన్ కేస్ ప్రొవైడ్ చేయలేకపోతే వాళ్ళు కంపల్సరీగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా వెరిఫైడ్ కాపీ ఆఫ్ ఈ ఆధార్ అనేది ప్రొవైడ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే అది కూడా కలర్డ్ ఫోటో కాపీ మాత్రమే. క్యాండిడేట్స్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ హాల్ ఇఫ్ దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ మెట్. ఇన్ కేస్ ఈ రిక్వైర్మెంట్స్ ఏమీ లేకపోతే కనుక ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయరు. అలాగే ఇంకొక నోట్ ఏంటంటే బీ అవర్ ఆఫ్ టాట్స్ అంటే బ్రోకర్స్, కొంతమంది అంటే జాబ్కి మనీ ఇస్తే నేను జాబ్ రికమెండ్ చేస్తాను సో అలా చెప్తారు కదా. సో అలాంటి వాళ్ళని నమ్మొద్దు. మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా మనకి మెరిట్ బేసిస్ మీద మాత్రమే తీస్తారు. సో ఇలాంటి జాబ్ ఫ్రాడ్స్ని నమ్మొద్దు అని చెప్తున్నారు అనమాట. సో ఆర్ఆర్బీ విషెస్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు సాన్వి శ్రీ మీడియా. థ్యాంక్ యూ.